ముత్యమంతసేపు ఫ్యాన్లు బంద్ పెడితే అస్సలు వశపడతలేదుల్లా. కూలర్లు ఏసీలకైతే ఇరాం లేదబ్బా. పొద్దు మాపు నడవాల్సిందే. కరెంటు బిల్లు 10 రూపాయలు ఎక్కువైనా కడతట్టున్నారు కానీ ఈ గర్మీకి ఉండేటట్టు లేదు మరి ఇండ్లల్లా. పోరలకు ఒక్క పూట బళ్ళు నడవబట్టే అట్లా బడికి పోయి ఇంటికి తీసుకురావాలన్నా కష్టకాలమే ఉన్నది. పనుందని అట్లా బయటికి పోయి వస్తే ఎవరు నువ్వని అడిగే పరిస్థితి. పానం గట్ల అవుతుంది మళ్ళా. మీరు డ్యూటీ చేసే కొద్దీ అలుపొస్తదేమో, నాకు ఊపొస్తది అన్నట్టే ఉన్నదబ్బా సూరన్న కథ. పొద్దుగాల 8 కొట్టక ముందే సురుకులు పెంచుతున్నాడు మళ్ళా. ఆఫీసులకు పోతోళ్ళు జరంత ముందుగానే బయలుతున్నారు ఇంట్లోకెళ్ళి. అట్లా కూడా సిగ్నల్ కాడ ట్రాఫిక్ జామ్ల తోటి తప్పలేవు. నెత్తి మీద కొంగులు తువ్వాళ్ళు క్యాపులు పెట్టుకొని పోతున్నారు. ఇక ఎండ బాగా ఉన్నది, విపరీతమైన ఎండ ఉన్నది, బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. బయటకు రావాలన్న భయంగానే ఉంటుంది, దాహం చాలా వేస్తుంది. 5 మినిట్స్ నడిచొస్తుంటే అంత ఇట్లా అవుతుంది, డిహైడ్రేషన్ లా అవుతుంది. ఇక 11-12 కొట్టిందంటే పబ్లిక్ పల్సగైతున్నారు, రోడ్లు ఖాళీగా కనబడుతున్నాయి. మీదికెళ్ళి ఎండ ఇంకో దిక్కు ఉబ్బరిత వశపడకుంటుంది. అసలు మంది కూడా వెళ్తలేరు, ఎండకు బాగా ఇబ్బంది అవుతుంది. పొద్దున వచ్చి ఇప్పుడు 1 గంట 11:30 12 దాకా నడుపుతా బండి. రోడ్ల పక్కకు చిన్న దందాలు వేస్తోళ్లకు, కూలీనాలికి పోయేటోళ్లకు, గొర్రెలు మేకలు కాసేటోళ్ళ గోసలైతే చెప్పరాకుంటుందబ్బా. ఎండ అయితే బాగా వస్తుంది, ఇక్కడ మంటలు కూడా బాగా వస్తుంది. ఇక అట్లానే చేస్తున్నాం, అట్లానే పోతున్నాం. ఇక మంచి నీళ్ళకి లేదు, దేనికి సౌకర్యం లేదు. ఇక్కడ వస్తే నీళ్లు కొనుక్కోవాలి, లేకపోతే అట్లానే కూర్చోవాలి. ఇక్కడ ఇంకా వేరే ఛాన్స్ అనేది మనకి ఇక్కడ ఏది లేదు. ఎన్ని నీళ్లు తాగినా దూపారి పాడైతలేదు. చెరుకు రసాలు, జ్యూసులు, కొబ్బరి బొండాలు గుంజుడే గుంజుడు. కొబ్బరి నీళ్ళు చాలా మంచిదని డాక్టర్లే చెప్తున్నారు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఇవన్నీ కెమికల్స్ కలపడము, ఇవేందో ఫ్రూట్స్ లలో కూడా కొన్ని కలపడం, ఇది ఎటువంటి కలపడానికి ఆస్కారం ఉండదు. కూల్ డ్రింక్స్ అవి కెమికల్ సంబంధించినటువంటి తాగేదానికన్నా ఇది మనం ఎంతో కాపాడేటువంటి ఉత్తమమైనటువంటి. ఈ 3-4 రోజుల కాంచి అయితే నెరి రేపటి సంది ఇంకింత సరిషే కోపుందట. పగటి పూట బయట తిరిగందే నయం. సో రానున్న 5 రోజులు కూడా ఉష్ణ తీవ్రత ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎండను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం పూట 11-12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రావద్దని కూడా కోరుతున్నాం. అత్యవసర పరిస్థితులలో బయటకు వచ్చిన ఖచ్చితంగా తల మీద క్యాప్ గానీ లేదా టవల్ గానీ ఏదైనా క్లాత్ గానీ వేసుకోవడం చాలా అవసరం. ఎండ దెబ్బ కొట్టకుండా ఎక్కువ నీళ్లు తాగుండ్రి. యాళ్ల పొద్దుగాలనే పనులు చూసుకోండ్రి. ఎంత నీడ పట్టునుంటే అంత మంచిది మరి.